హలో ఫ్రెండ్స్, ఇండియాలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ పార్క్ స్పేస్లో పెద్ద ప్లేయర్గా ఉన్న హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇప్పుడు 2,600 కోట్ల భారీ ఐపీఓతో స్టాక్ మార్కెట్లో మన ముందుకు వస్తుందండి. అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి, ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, ఇష్యూ సైజు, అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన వాల్యూషన్స్, జిఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా, ఇలా అన్ని విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెల్కమ్ టు గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. అప్లై చేయమని లేదా స్కిప్ చేయమని అడ్వైజరీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ఐపీఓ మనకి August 17th మండే ఓపెన్ అయ్యి August 19th వెడ్నెస్డే క్లోజ్ అవడం అనేది జరుగుతుందండి. ఇక అలాట్మెంట్ మనకి August 20th ఎక్స్పెక్టెడ్గా ఇచ్చారు. ఎస్, మనం అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే రిఫండ్స్ ఆర్ డిమార్ట్ క్రెడిట్స్ August 21st అయితే ఇచ్చారండి. ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో August 24th అయితే లిస్టింగ్ కానుందనమాట. ఇక ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, ఇష్యూ సైజ్ చూసుకుంటే మనకి ప్రైస్ బ్యాండ్ 57 రూపీస్ నుంచి 60 రూపీస్ వరకు ఇచ్చారండి. ఒక లాట్లో 250 షేర్స్ అయితే ఉన్నాయి. ఇష్యూ సైజ్ అప్రాక్సిమేట్లీ 2,600 crores ఆఫ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఓవరాల్ 2,600 crores కూడా ఓన్లీ ఫ్రెష్ ఇష్యూ అండి, ఓఎఫ్ఎస్ మాత్రం లేదు. ఇది ఒక పాజిటివ్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. ఇక రిజర్వేషన్ కోట మనం చెక్ చేసుకున్నట్లయితే ఇది కొంచెం భిన్నంగా క్యూఐబికి అంటే పెద్ద ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 75% గాను, ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి 15% గాను, అలాగే మనలాంటి రిటైలర్స్ అందరికీ కూడా ఓన్లీ 10% మాత్రమే ఇచ్చారండి. అంటే కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎంప్లాయీ ఇన్వెస్టర్స్కి 5 రూపీస్ పర్ షేర్ డిస్కౌంట్ కూడా ఉందండి ఈ కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అనమాట. ఇక ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి మనం చెక్ చేసుకుంటే హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఒక ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. కంపెనీ వేర్ హౌసెస్, ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్, ఇన్ సిటీ లాజిస్టిక్స్ సెంటర్స్ డెవలప్ చేసి ఓన్ చేసి బిజినెసెస్కి లీజ్కి ఇస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే అమెజాన్ టైప్ ఈ కామర్స్ కంపెనీస్కి, ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, లాజిస్టిక్ కంపెనీస్, వీటికి పెద్ద వేర్ హౌసెస్ అండ్ ఇండస్ట్రియల్ స్పేస్ అవసరం ఉంటుంది కదా. హారిజన్ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసి లాంగ్ టర్మ్ లీజ్ అగ్రిమెంట్స్ ద్వారా రెంటల్ ఆర్ లీజ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది అనమాట. కంపెనీకి ప్రస్తుతం 10 సిటీస్లో 45 అసెట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం సుమారు 58.58 మిలియన్ స్క్వేర్ ఫీట్ పోర్ట్ఫోలియో అయితే ఈ కంపెనీకి ఉందన్నమాట. ఇక ఈ కంపెనీకి బ్లాక్ స్టోన్ బ్యాకింగ్ కూడా ఉందండి. అది కూడా ఒక పెద్ద పాజిటివిటీ ఈ కంపెనీకి. ఇక ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే రీసెంట్ రిపోర్ట్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2025లో ఈ కంపెనీ రెవెన్యూ అప్రాక్సిమేట్లీ 390 crores ఆఫ్ రూపీస్ ఉందండి. అలాగే నెట్ లాస్ 179 crores ఆఫ్ రూపీస్గా ఉందన్నమాట. అలాగే 2026లో రెవెన్యూ రఫ్లీ 691 crores ఆఫ్ రూపీస్ ఉంటే నెట్ లాస్ 204 crores ఆఫ్ రూపీస్ ఉందన్నమాట. అంటే 2026లో రెవెన్యూ రఫ్లీ 77% అయితే గ్రో అయిందండి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ స్ట్రాంగ్గా పెరిగిన కంపెనీ ఇంకా ప్రాఫిట్లోకి అయితే రాలేదు. సో 26లో లాస్ ప్రీవియస్ ఇయర్ కంటే కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట, ఇంక్రీజ్ అయితే అయింది. అది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. సో రెవెన్యూ గ్రోత్ ఒకటే కాకుండా ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో, రెంటల్ ఇన్కమ్ గ్రోత్, ఆక్యుపెన్సీ, ఫైనాన్స్ కాస్ట్, డెప్ట్ రిడక్షన్, ఇవన్నీ కూడా యాజ్ ఏ ఇన్వెస్టర్స్గా మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్స్ అనమాట. సో ఇక్కడ ఈ ఐపీఓకి మనం అప్లై చేయాలంటే మినిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలి? మనం అప్పర్ బ్యాండ్ 60 రూపీస్ తీసుకుంటే ఒక లాట్లో 250 షేర్స్ ఉన్నాయి కాబట్టి 60 into 250 ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపీస్ మనం ఓవరాల్గా మినిమం అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందండి. అప్ టు 2 lakhs వరకు మనం సెబీ రూల్స్ ప్రకారం ఎన్ని లాట్స్ అయితే అన్ని లాట్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇక ఈ ఐపీఓ ద్వారా కలెక్ట్ చేసిన మనీని వీళ్ళు ఎక్కడ యూజ్ చేస్తున్నారు? 2,600 crores ఆఫ్ రూపీస్ ఐపీఓలో మేజర్ పోర్షన్ కంపెనీ డెప్ట్ తగ్గించడానికి అయితే యూజ్ చేస్తున్నారండి. అరౌండ్ 2,250 crores రీపేమెంట్ ఆర్ ప్రీపేమెంట్ ఆఫ్ బారోయింగ్స్ కోసం అయితే యూజ్ చేస్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ అంతా యాజ్ యూజువల్ జనరల్ కార్పొరేట్ పర్పస్ కోసం అయితే వీళ్ళు యూజ్ చేస్తున్నారు అనమాట. ఇక ఐపీఓ మనీలో మేజర్ పోర్షన్ డెప్ట్ రీపేమెంట్స్కి వెళ్తుంది కాబట్టి ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ బర్డెన్ అయితే తగ్గే ఛాన్సెస్ ఉందన్నమాట. కానీ ఐపీఓ తర్వాత కూడా కంపెనీ కంప్లీట్గా డెప్ట్ ఫ్రీ అయితే అవ్వదు అనే విషయం మనం జాగ్రత్తగా
గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎవ్రీవన్స్ ఫేవరెట్ టాపిక్ జిఎంపీ అండి. ఆగస్ట్ 12th ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి జిఎంపీ ప్రెసెంట్ అయితే ఫ్లాట్గా ఉందండి, అంటే జీరో ఉంది. సో ఇంకా జిఎంపీ ట్రెండ్ ఈ కంపెనీకి స్టార్ట్ అవ్వలేదని మనం మాట్లాడుకోవచ్చు. అయితే మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జిఎంపీ మీద డిపెండ్ అయ్యి పూర్తిగా డెసిషన్ అయితే తీసుకోలేము. కంపెనీ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ జిఎంపీ పారామీటర్స్ మనం తీసుకోవాలంటే చివరి వరకు వెయిట్ చేసి క్లోజింగ్ డే వరకు చూసుకొని అప్పుడు జిఎంపీ మీద ఒక డెసిషన్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఇక ఈ కంపెనీ వాల్యుయేషన్ మ్యాట్రిక్స్ మనం చెక్ చేసుకున్నట్లయితే అప్పర్ ప్రైస్ బ్యాండ్ 60 దగ్గర హారిజన్ ఇండస్ట్రియల్ పార్క్స్ పోస్ట్ ఐపీఓ మార్కెట్ క్యాపిటలైజేషన్ అప్రాక్సిమేట్లీ 17,298 క్రోర్స్గా ఎస్టిమేట్ చేస్తున్నారండి. సో పిఈ రేషియో మనం చూసుకున్నట్లయితే 2026లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెగిటివ్గా ఉండడం వల్ల నార్మల్ పిఈ రేషియో మీనింగ్ఫుల్గా మనం క్యాలిక్యులేట్ చేయలేమన్నమాట. అంటే ప్రాఫిటబిలిటీ కంపెనీ లాగా 20x పిఈ 30x పిఈ అని మనం హారిజన్ని జడ్జ్ చేయడం కష్టం అవుతుంది. యాజ్ యూజువల్ పీబీ కూడా మనకి ఇక్కడ నెగిటివ్లో రన్ అవుతుంది కాబట్టి పీబీని కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం అంత సఫిషియెంట్ కాదు. పీబీని మనం క్యాలిక్యులేట్ చేసిన రాంగ్ ఆన్సర్స్ వస్తాయి కాబట్టి పీబీని కూడా మనం నాట్ అప్లికేబుల్గానే తీసుకోవచ్చు అనమాట. ఇక పీర్ కంపారిజన్స్ చెక్ చేసుకున్నట్లయితే డైరెక్ట్ లిస్టెడ్ యాపిల్ టు యాపిల్ పీర్ కంపారిజన్స్ అయితే ఈజీ కాదండి. ఎందుకంటే ఆర్ఈఐటీ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్స్తో బిజినెస్ సిమిలారిటీస్ ఉన్నా కూడా క్యాపిటల్ స్ట్రక్చర్ అండ్ అకౌంటింగ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా అయితే ఉండొచ్చండి. అందుకే సింపుల్ పీఈ కంపారిజన్ చేయడం మిస్లీడింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ కంపెనీలో అప్లై చేయడానికి, ఐపీఓలో అప్లై చేయడానికి ఏమైనా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయండి. ఏంటంటే ఇండియాలో ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ అయితే ఉంది ఈ కంపెనీకి. అలాగే కంపెనీ పోర్ట్ఫోలియోలో చాలా లార్జ్ అరౌండ్ 60 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెట్వర్క్ అయితే ఈ కంపెనీకి ఉంది. ఆపరేషనల్ అసెట్స్లో కమిటెడ్ ఆక్యుపెన్సీ 93% ప్లస్ ఉండడం కూడా ఒక పాజిటివ్గా మనం మాట్లాడుకోవచ్చు. అలాగే బ్లాక్ స్టోన్ బ్యాకింగ్ ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్ అండి. అలాగే రెవెన్యూ 26లో స్ట్రాంగ్ గ్రోత్ అయితే చూపించింది. అండ్ ఐపీఓ మొత్తం ఫ్రెష్ ఇష్యూ అండి, ఓఎఫ్ఎస్ అయితే ఈ కంపెనీకి లేదు. అలాగే 2250 crores డెప్ట్ రీపేమెంట్ వల్ల ఫ్యూచర్ ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ పాజిటివ్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ ఐపీఓలో అప్లై చేయకపోవడానికి ఏమైనా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయా, నెగిటివ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా? ఎస్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. అందులో మెయిన్ ఏంటంటే కంపెనీ ఇంకా నెట్ లాస్లోనే రిపోర్టింగ్లో ఉంది. అరౌండ్ 6,884 crores ఆఫ్ రూపీస్ బారోయింగ్స్ ఉండడం సిగ్నిఫికెంట్ లావరేజ్ రిస్క్ అండి. అలాగే రియల్ ఎస్టేట్ ఆర్ వేర్ హౌస్ బిజినెస్ క్యాపిటల్ ఇన్సెంటివ్, అలాగే ఇంట్రెస్ట్ రేట్ ఛార్జెస్, ఫైనాన్స్ కాస్ట్ అండ్ ప్రాపర్టీ వాల్యుయేషన్ పై ఇంపాక్ట్ అయితే చూపించవచ్చండి. టాప్ కస్టమర్స్ మీద కన్సంట్రేషన్ అయితే ఉంది. 26 రెవెన్యూలో టాప్ 10 కస్టమర్స్ కాంట్రిబ్యూషన్ అరౌండ్ 42.6%గా రిపోర్ట్ అయితే అయిందండి. కొన్ని కీ సిటీస్ నుంచి రెవెన్యూ కాన్సంట్రేషన్ ఉండడం వల్ల జియోగ్రఫిక్ రిస్క్ కూడా ఉంది. కంపెనీ లాస్ మేకింగ్ కావడం వల్ల పీఈ బేస్ వాల్యూషన్ అయితే కంఫర్ట్గా లేదు. అండ్ అందరికీ తెలిసినట్టే జిఎంపీ ఫ్లాట్గా ఉందండి. సో ఇది కూడా మనం ఒక చిన్న నెగిటివ్ పాయింట్గా తీసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా? లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే కరెంట్ జిఎంపీ అరౌండ్ 0 రూపీస్ ఉంది కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ కోసం అగ్రెసివ్ అప్లై టైప్ ఆఫ్ ఐపీఓ కాదని మనం ప్రెసెంట్ అయితే చెప్పుకోవచ్చు. తర్వాత జిఎంపీ ట్రెండ్ వాలటిలిటీ ఉన్న జిఎంపీ ట్రెండ్ ఒకవేళ పెరిగినా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కోసం అయితే బిజినెస్ స్కేల్ అయితే ఇంప్రెసివ్గా ఉందండి. బ్లాక్ స్టోన్ బ్యాకింగ్ ఉంది, హై ఆక్యుపెన్సీ, లాజిస్టిక్స్ అండ్ వేర్ హౌస్ గ్రోత్ ఆపర్చునిటీ అండ్ ఐపీఓ తర్వాత డెప్ట్ రిడక్షన్ అయితే పాజిటివ్స్ అనమాట. కానీ ఆపోజిట్ సైడ్లో కంపెనీ అయితే ప్రజెంట్ ఇంకా లాస్ మేకింగ్లో ఉందండి. డెప్ట్ హై ఉంది, వాల్యుయేషన్స్ అయితే చీప్ కాదు, కస్టమర్ కన్సంట్రేషన్ కూడా ఉంది. సో కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ అయితే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్మెంట్ కనిపించే వరకు కొంచెం వెయిట్ చేసి అప్పుడు డెసిషన్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. ఓవరాల్గా నా రేటింగ్ చెప్పాలంటే ఈ ఐపీఓకి నేను 3.1 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇస్తానండి. సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ స్ట్రాంగ్, సెక్టర్ స్టోరీ అట్రాక్టివ్, రెవెన్యూ గ్రోత్ అయితే పాజిటివ్, కానీ లాసెస్, హై డెప్ట్, వాల్యుయేషన్ అండ్ వీక్ జిఎంపీ కారణంగా ఈ ఐపీఓకి నేనైతే 3.1 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో లిస్టింగ్ గెయిన్స్ కోసం చూసే వాళ్ళు అయితే కాషన్ ఆర్ వెయిట్ అండ్ వాచ్, లాంగ్ టర్మ్ కోసం చూసే వాళ్ళు అయితే సెలెక్టివ్ ఆర్ కన్సిడరేషన్లో దీన్ని పెట్టుకోవాలి. సో రిస్క్ లెవెల్ ఈ ఐపీఓకి మీడియం టు హై ఉందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు ఇది అంతా చెప్పిందంతా పూర్తిగా నా వ్యక్తిగతం అండి. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీ రిస్క్ యాప్టిట్యూడ్ బట్టి ఈ ఐపీఓలో అప్లై చేయాలా లేదా అని ఒక స్మార్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. ఎందుకు మీరు ఐపీఓలో అప్లై చేస్తారో లేదో సరదాగా మనతో కామెంట్లో పంచుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గోపి ఫైనాన్స్ తెలుగు. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.